ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఎక్కువ మంది ఈరోజు మనకి NH44 అంటే బెంగళూరు హైవేలో, ఈ హైవేలో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సౌత్ డైరెక్షన్లో. సో సౌత్ డైరెక్షన్లో తీసుకుంటే మనకు ఆల్రెడీ ఏంటంటే ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉంది, మనకి అందరికి తెలుసు ఆల్రెడీ. సో ఈ ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడ నియర్ బై ఉంది కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ సరౌండింగ్లో మనకి 111 జియో ఉంది. సో 111 జియో దాటిన తర్వాత మనకి అరౌండ్ ఒక తిమ్మాపూర్ దగ్గర నుంచి ఫ్రీ జోన్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడే మనకి కన్హా శాంతివనం కావచ్చు, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ రోడ్డుని 12 లైన్లుగా ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఈ హైవేలో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మొదలు పెడితే మనకి తిమ్మాపూర్, తర్వాత కొత్తూరు దాటిన తర్వాత నందిగామ దాటిన తర్వాత షాద్ నగర్ దాటిన తర్వాత రాయ్కల్, బూర్గుల దాటిన తర్వాత బాలానగర్, రాజాపూర్, తర్వాత పోలేపల్లి దాటిన తర్వాత నెక్స్ట్ జడ్చర్ల వరకు, అంటే ఈ ఏరియా వరకు బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఎక్కువ మంది ఈరోజు షాద్ నగర్ నుంచి బాలానగర్ నుంచి రాజాపూర్, అంటే షాద్ నగర్ టు బాలానగర్ బెల్ట్ ఎక్కువ డెవలప్ అవుతుంది, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు.